నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతోంది ఇప్పుడు కూడా. అదేమిటంటే, కరీంనగర్లో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డిని మంత్రులు బతిమలాడుకుంటున్నారు. ఎందుకు బతిమలాడుకుంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయొద్దని, ఇతర పార్టీలో చేరవద్దని. దీనికి కొంత నేపథ్యం చెప్పుకోవాలి. అదేమిటంటే, దశాబ్దాల పాటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో గట్టి అనుబంధం ఉన్నటువంటి నేత. మాజీ మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పోటీ చేశారు, అనేక సార్లు, కనీసం ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అంతటి కీలకమైనటువంటి నేత పార్టీ వదలడానికి ఈరోజు సిద్ధపడ్డారు. ఎందుకంటే దీనికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజం పడింది. ఎలాగంటే, జగిత్యాల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ తరఫున డాక్టర్ సంజయ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో సంజయ్ కుమార్ గెలిచాడు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తనకు తగిన గుర్తింపు ఉంటుంది, కాబట్టి ఎలాంటి డోకా ఉండదు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అని జీవన్ రెడ్డి అనుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఎప్పుడైతే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారో అప్పటి నుంచి జీవన్ రెడ్డికి కష్టాలు మొదలైనాయి. సంజయ్ వల్ల తనకి ఇబ్బందులు వస్తాయని ముందుగానే గ్రహించిన జీవన్ రెడ్డి సంజయ్ రాకను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే ఫిరాయింపులు అన్నది ఓడిపోయిన అభ్యర్థి అడ్డుకుంటే ఆగేది కాదు కాబట్టి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించారు. అందులో సంజయ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేవంత్తో మాట్లాడుకుని తగిన హామీలు తీసుకునే పార్టీలోకి ఫిరాయించారు. ఎప్పుడైతే సంజయ్ పార్టీలోకి ఫిరాయించారో జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గడం మొదలైంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కూడా కావచ్చు, అన్ని చోట్ల కూడా సంజయ్ ఆధిపత్యమే మొదలైంది. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నారు అంటే అది సంజయ్ అడిగితేనే ఇస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు కూడా సంజయ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. తను ఫిరాయింపు ఎమ్మెల్యేనే అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, పిసిసి అధ్యక్షుడి స్థాయి నుండి తగిన ఆదేశాలు రావడంతోనే నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని పక్కన పెట్టి సంజయ్ కుమార్ హవా మొదలైపోయింది. దీన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోయారు. చాలాసార్లు పరోక్షంగా ప్రత్యక్షంగానే సంజయ్తో గొడవలు జరిగాయి. అయితే ఎవ్వరూ కూడా జీవన్ రెడ్డికి మద్దతుగా నిలవలేదు. బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా పార్టీలు ఎవరు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి మద్దతుదారులకు, సంజయ్ మద్దతుదారులకు ఒక 4-5 సార్లు పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలలో 2 కీలకమైన మద్దతుదారులు హత్యకు గురయ్యారు. వాళ్ళిద్దరు కూడా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. తన మద్దతుదారులు హత్యకు గురవ్వడంతో మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫుల్ ఫైర్ అయ్యారు. అయినా కూడా ఉపయోగం లేకపోయింది. తన మద్దతుదారుల హత్యకు ఎవరైతే కారణము అని జీవన్ రెడ్డి అనుకున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. జీవన్ రెడ్డి వ్యవహారం ఎలాగున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి అప్పట్లోనే రేవంత్ రెడ్డి కనుక జీవన్ రెడ్డిని పిలిపించి మాట్లాడి ఉంటే అసంతృప్తి ఈ స్థాయిలో పెరిగిపోయేది కాదు అనేది పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగానే చెప్తున్నారు. అయితే మరి రేవంత్ రెడ్డి మనసులో జీవన్ రెడ్డి స్థానం ఏముందో తెలియదు కాబట్టి జీవన్ రెడ్డిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగిత్యాల మున్సిపాలిటీలో సంజయ్ మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు దక్కాయి. గెలిచింది కూడా ఎక్కువ సంజయ్ మద్దతుదారులే. కాబట్టి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ స్థానం కూడా సంజయ్ మద్దతుదారుడికే దక్కింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే లాభం లేదని, గుర్తింపు లేని పార్టీలో ఉండడం కన్నా బయటికి వెళ్ళిపోవడమే మేలని డిసైడ్ చేసుకున్నారు.
మద్దతుదారులతో ఇదే విషయం మీద తరచూ మాట్లాడుతూనే ఉన్నారు, చర్చలు జరుపుతూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వచ్చేస్తేనే బాగుంటుందనే సూచిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారిపోయే విషయాన్ని జీవన్ రెడ్డి స్పీడ్ పెంచారు. దాంతో ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా జీవన్ రెడ్డితో మంతనాలు మొదలైనాయి. ఈ నెల 25వ తేదీన కరీంనగర్లో ఒక ఫంక్షన్ హాల్లో జీవన్ రెడ్డి తన మద్దతుదారులతో భేటీ అవుతున్నారన్న విషయం ఒక 2 రోజులుగా బాగా ప్రచారం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అలర్ట్ అయింది. ఎందుకంటే జీవన్ రెడ్డికి అధిష్టానంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్న ఒక 5-6 ఏళ్ల కిందట లేదా 7 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి. కానీ జీవన్ రెడ్డి ఒక 30-40 ఏళ్లుగా పార్టీలోనే ఉన్నాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని వదిలిపోకుండా నియోజకవర్గంలో, జిల్లాలోనే పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాడు. కాబట్టి తనకు డెఫినెట్గా ఢిల్లీ అధిష్టానంతో గట్టి సంబంధాలే ఉన్నాయి. ఈ జరుగుతున్న ప్రచారాన్ని కొంతమంది జీవన్ రెడ్డి మద్దతుదారులు అధిష్టానం చెవిలో వేశారు. మరి అధిష్టానం ఆదేశమో లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణమో మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ ఆదేశాలతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఇద్దరు కూడా ఈరోజు పొద్దున హడావుడిగా జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పొద్దుటి నుంచి ఇప్పటికి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీ మారవద్దని బుజ్జగిస్తూనే ఉన్నారు. మరి మంత్రుల బుజ్జగింపు, రాయబారం ఏమవుతుంది, జీవన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో ఇవన్నీ కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.